స్పీకర్ శ్రీ గౌరవ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి 68వ జన్మదిన సందర్భంగా ఎప్పటి నుంచో పాడైపోయిన రోడ్ని గత ప్రభుత్వంలో పట్టించుకోలేకుండా వదిలేయడం కారణం చేత గుంతలు పడిపోయి నాణ్యబంధులు ఎంతోమంది కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు. రోడ్డు బాగా గుంతలు పడిపోయింది. అయితే స్పీకర్ గారు అయితే రోడ్డు శాంతి ఇచ్చారు. 168 లక్షల పైన శాంతి ఇచ్చారు. కాకపోతే ఈ వర్షాకాలం చేయడానికి అవుతుంది. టెండర్స్ పిలవడం, తర్వాత ఆ ప్రొసీజర్ ఇవన్నీ స్టార్ట్ చేసేసరికి ఇంచుమించు మార్చి రాకపోవచ్చు. వర్షాకాలం కాబట్టి ఈ గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు టౌన్ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏంటంటే బైక్ మీద పడిపోయి కాలేజీలు ఎరగొట్టుకోవడము, అలాగే స్కూల్ పిల్లలకి బస్సులు రోడ్డు బాగాలేదు కాబట్టి మీ ఊరు బస్సు పంపని చెప్పేసి స్కూల్ పిల్లలకి స్కూల్ బస్సు రాకపోవడము, ఇటువంటి కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ జన్మదినం సందర్భంగా అయ్యన్న పాత్రుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గ్రామస్తులందరూ కూర్చొని ఏం చేద్దామని ఆలోచన చేస్తే ఆయన పేరు మీద ఆయన జన్మదిన సందర్భంగా మనం రోడ్డు బాగు చేసుకుందామని చెప్పేసి అందరూ సజెషన్ ఇవ్వడము, ఆ సజెషన్ ప్రకారం అందరూ గ్రామస్తులు అందరూ కలిసి రావడము జరిగింది. ఆ సందర్భంగా రోజు స్వచ్ఛందంగా సుమారు 200 మంది వైపట్నం గ్రామం నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి రోడ్డు బాగు చేసుకుంటున్నాము. గ్రామం టు వైపట్నం వరకు ఉన్నటువంటి రోడ్డు 2 పక్కల జంగిల్ క్లియరెన్స్, తర్వాత గుంతలు పడిపోయిన గుంతలు పోతడము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.